యా రామనాయుడు గారు, సో వైసీపీ ఏమంటుందంటే కొవ్వు లేదు కదా, జంతువుల కొవ్వు అన్నది అబద్ధం, భక్తుల సెంటిమెంట్ ని దెబ్బ చేసింది, ప్లస్ దీన్ని రాజకీయంగా వాడుకుంది తెలుగుదేశం పార్టీ అని అంటున్నారు వాళ్ళు. వైసీపీ వాళ్ళకి అందరికీ నమస్కారం. వైసీపీ వాళ్ళకి చీపు అంటే చీపే అందులో పార్టీలోనే ఉంది, చీపు రకమైన మాటలు మాట్లాడి రాజకీయంగా గతంలో కూడా అంటే ఇది సబ్జెక్ట్ కాదు కానీ దానికి సంబంధించిన వరకు మాట్లాడతారు. లేనిపోని మాటలు చెప్పి పాదయాత్ర చేసి ఆ రోజు ప్రజలు మభ్యపెట్టి అధికారంలోకి వచ్చినటువంటి పెద్ద మనిషి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశాడో ఎలా చేశాడో ఈ రాష్ట్రాన్ని ఎంత అతలాకుతం చేశాడో అందరికి తెలిసిన విషయం. అయితే ఈ రోజు తిరుపతి మహాదేవుడు మీకు అందరికీ ప్రపంచానికే ఒక తలకమానమైనటువంటి మహానుభావుల్లో ఒక దేవుళ్ళని మనం బాగా తెలుగువారు కాకుండా దేశమే కాకుండా ప్రపంచంలో ఉన్న వాళ్ళు చాలా మంది ఈ రోజు అతని దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ భగవంతుడిని ఆయన్ని వెళ్ళాలి, ఆయన దర్శనం చేసుకోవాలి, ఆయన ప్రసాదం తినాలి అనేటువంటి వాళ్ళు చాలా మంది కొన్ని కోట్ల మంది ఉన్నారు, ఇతర మతస్థులు కూడా. అయితే ఇక్కడ ఉన్న అంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే తిరుపతి లడ్డూ విషయంలో వాళ్ళు చేసినటువంటి వ్యవహారం తిరుపతి మీదే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి తిరుపతి 7 కొండల్లోని 3 కొండలు క్రిస్టియన్ మతానికి ఇద్దాం, 4 కొండలు తిరుపతి సరిపోతాయి, ఇది ఎందుకు అని చెప్పి ఆ రోజు ఏదో ఒక విషయం మాట్లాడినప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయే ముందు ఒక 3 days ముందు ఏదైతే అసెంబ్లీలో జరిగినటువంటి డిస్కషన్ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారికి వారికి అప్పుడే మేము అన్నాం, చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకించి ఒక పెద్ద మాట మాట్లాడారు. 7 కొండలవాడ వెంకటరమణ అన్నారు కానీ 3 కొండలవారు 4 కొండలవారు అనలేదు కదా అనేది ఆ విషయాన్ని బాగా గట్టిగా నొప్పి చెప్పారు. ఆ రోజు మరి భగవంతుడు 3 రోజుల్లోనే ఆయన స్వర్గస్థులు చేసుకున్నారు, అది పక్కన పెట్టండి. జగన్మోహన్ రెడ్డి కూడా ఎంపీ అయిన తర్వాత దేవుడి మీద ఏదైతే ఆయన ఉన్నటువంటి మతం వేరే మతం కట్టడం వల్ల ఎప్పుడైనా సరే తిరుపతికి వెళ్ళడానికి తిరుపతి అన్ని మతస్థులు వెళ్తే కొంత పర్మిషన్ తీసుకుంటారని అప్పుడు ఏదో ఉండేది, అవన్నీ పక్కన పెట్టండి. కానీ తిరుపతి దర్శనానికి జై గోవింద అన్నారు, వెంకటరమణ గోవింద అన్నారు, కానీ జై జగన్ అన్నారు. వాస్తవానికి ఇక్కడ చిన్న విషయం గుర్తు చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డికి ఆ రోజు ఏదైతే ఇప్పుడు మనకున్న ఆయన మీద కేసులు ఏవైతే ఉన్నాయో కోర్టుకి రమ్మని 26వ తారీఖుకి సంబంధం పంపించింది. కానీ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దాన్ని మళ్ళీ ప్రీపోన్ చేసి 17వ తారీఖు పిలిచింది. కోర్టు చరిత్రలోనే ఒకసారి డేట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ముందుకి డేట్ జరపడం అనేది ఎక్కడ లేదు. అంటే ఈ విషయం పక్కన ఇది ఒక 2 విషయాలు, తండ్రి విషయం అది, కొడుకు విషయం ఇది. ఈ రోజు నాకు తెలిసినంత వరకు కరుణాకర్ మన భూమా కరుణాకర్ గారు రెడ్డి గారు ఆయన చైర్మన్ ఉండేవారు. ఆయన అన్యమతస్తులు అనేది కరుణాకర్ పేరులోనే ఉంది, ఆయన క్రిస్టియన్ అని చెప్పేసి. అంటే ఇక్కడ జరుగుతున్న తతంగం అంతా కూడా చూస్తా ఉంటే హిందూయిజం మీద చాలా వరకు దెబ్బతీయాలని ఈరోజు తిరుపతి చూడండి, ఈ రోజు అట్ ప్రెజెంట్ తిరుపతి ఎంత చక్కగా నేను గడిచిన 5 సంవత్సరాలు కూడా నాకు ప్రోటోకాల్ ఉంది, ఒక ఎక్స్ఎంఎల్ గా ప్రోటోకాల్ ఉంది, వెళ్ళడానికి కూడా నేను సిగ్గుపడ్డాను, బాధపడ్డాను, వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే అక్కడ జరుగుతున్న వ్యవహారం అంతా కూడా డిఫరెంట్ గా అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు రోజామ కావచ్చు, లేదంటే అక్కడ లోకల్ ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఆ తిరుపతి చైర్మన్ గా ఉన్నటువంటి సుబ్బారెడ్డి గారు కావచ్చు, ఇదంతా కూడా వాళ్ళు చేసినటువంటి వ్యవహారం ఎంతవరకు కిందకి తీసుకొచ్చిందంటే డ్రంకర్స్ చాలా ఎక్కువ మంది ఉండేవారు. అక్కడ ఉన్నటువంటి ఏవైతే పాలకులు ఎవరైతే ఉన్నారో టీటీ బోర్డు మెంబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విచ్చలవిడితనాన్ని చూపించి మరి ఆ దేవుడి తాలూకు ఏదైతే ప్రజలు నమ్మారో, మరి మనకున్నటువంటి దేవుడు మన దేవుడు మరి ఆరాధ్య దేవుడు అని చెప్పేసి నమ్మకాల మీద దెబ్బతీసినటువంటి పరిస్థితి ఆ రోజు వైసీపీ నాయకత్వం తీసుకొచ్చారు. ఈ రోజు కల్తీ లడ్డు అనేది సరే, వాళ్ళు ఏదో జంతువుల తాలూకా కొవ్వు లేదు అని చెప్పి వాళ్ళు అంటారు. అంటే ఇంకోటి ఉందని కదా లెక్క, జంతువులు కొవ్వు ఉందా, ఇంకోటి ఉంది కల్తీ జరిగిందా లేదంటే ఇక్కడ కావాలి. కల్తీ అన్నది సిట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసినటువంటి దీంట్లో కల్తీ ఉంది అని సుస్పష్టంగా చెప్పిన మాట వాస్తవం కాదండి. మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. నేను ఈరోజు ప్రజలకు చెప్పేది ఒకటే, ఈరోజు
పార్టీ రాజకీయ పార్టీలు పడతాయి పోతుంటే కాదు, పక్కన పెట్టండి. ఏదైనా ఒకటి శాశ్వతం. ఎవరు నీవు మంచి చేస్తే అది నీకు శాశ్వతం, నేను మంచి చేస్తే అది నాకు శాశ్వతం. అలాంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకించి చాలా సందర్భాలు చెప్పారు, నాకు ఆ దేవదేవుడే అలిపిరి సంఘటన ఏదైతుందో ఆ దేవదేవుడే నన్ను కాపాడాడు. ఆ రోజు నక్సలైట్ చేసినటువంటి కానంటే పూర్తి స్థాయి విచారణ కాకముందే జంతువుల కొవ్వు కలిసిందని ఎందుకన్నారు? కల్తీ జరిగింది అంటే ఓకే, జంతువు కొవ్వు కలిసిందన్న మాట కదా. మళ్ళీ ఆ తర్వాత టిటిడి ఈవో దాన్ని ఖండించారు, జంతువుల కొవ్వు కలవలేదన్నారు, మళ్ళీ ఒకసారి కలిసిందన్నారు. ఆ వర్డ్ పట్లేం కదా ఆబ్జెక్షన్. ఇప్పుడు ఇక్కడ కల్తీ జరిగిందన్న దాన్ని ఒక స్పష్టంగా క్లారిటీ వచ్చింది. అది చేప తాలూకు ఆయిలా లేదంటే ఇంకో కొవ్వు తాలూకు ఆయిలా వేరేదా? సిట్ రిపోర్ట్ లో జంతువుల కొవ్వు కలవలేదు అని చెప్పింది కదా, కెమికల్ అని చెప్పారు. డైవర్ట్ ఇప్పుడు మనం చెప్పింది ఎవరైనా, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అధికారులు ఎవరైతే ఉన్నారో ఒక విషయం బయటకు వచ్చింది, కల్తీ జరిగింది, పూర్తిగా బదనామా జరిగింది. లడ్డు విషయం ఏదైతే ప్రసాద విషయంలో ఈ రోజు వైసీపీ నాయకత్వం పూర్తిగా దేవుణ్ణి మోసం చేశారు, ప్రజల్లో మోసం చేశారు అనే దాన్ని స్పష్టంగా, అది ఏమీ లేనప్పుడు ఎందుకు వస్తుంది? నిప్పులంటే పొగ ఎందుకు వస్తుందండి? అక్కడ ఉంది కాబట్టి, అక్కడ కల్తీ అనేది ఉంది కాబట్టి ఆ రోజు స్పష్టంగా అధికారంలోకి వచ్చి, అధికారం రాకపోతే అది మాయమైపోద్ది. తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం బయటకు వచ్చింది, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయం అంతా కూడా మరి తేటతలంగా బయటకు వచ్చింది. ఎక్కడ ఇప్పుడు కొన్ని విషయాలు ఉన్నాయండి, ఏదైతే ఈ ఆవ భూముల గురించి వాళ్ళకి తగులు వచ్చి బయటపడ్డారు, లేకపోతే బయటకు రావు. అట్లాగే ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు చేసినటువంటి ఏవైతే ఈ కల్తీలో ఉన్నటువంటి భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర బరస్ట్ అయ్యారు. అంటే నీ వాటలు ఎంత నా వాటలు ఎంత అని చెప్పి అనేటువంటి విషయాలలో ఎక్కడో బరస్ట్ అయ్యి ఉన్నారు. ఆ బరస్ట్ అయిన దాని మీద ఇది ఇంత జరిగిందా అని చెప్పి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు గవర్నమెంట్ వారు అయ్యో ఇంత పాపం మొడగట్టారా అని చెప్పేసి చిట్టు వేయడం జరిగింది. ఇక్కడ జరుగుతుంది కేవలం కొవ్వు ఉంది అని చెప్తే వాళ్ళ కొవ్వు వేపేసరి ఎవరి కొవ్వు వేసి పక్కన పెట్టండి, కానీ కల్తీ జరిగిందా లేదా? కల్తీ ఉన్నది ఆలే. ఈరోజు కొవ్వు అన్నారు, కొవ్వు కాదు కదా, వేరే నెయ్యి, ఆ నెయ్యైనా ఇంకో నెయ్యైనా, దానికి స్టాండర్డ్స్ ఉన్నాయండి. వాళ్ళు చేసినటువంటి తీసుకున్నటువంటి ఏదైతే తిరుపతి దేవస్థానం వారు తీసుకున్నటువంటి నెయ్యి ఒక స్టాండర్డ్స్ తోని ఒక ఎగ్జామ్ చేసి తీసుకుంటారు ఎప్పటికప్పుడు. అది చేయకుండా ఏదైతే ఈ కొన్ని వందల కోట్ల రూపాయలు చేతులు మారాయని అంటే వాళ్ళకేముంది? వాళ్ళు చేసిన పనే అది. ఈ రాజకీయ పార్టీ ముసుగులోని వాళ్ళు చేస్తున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకత్వం అంతా కూడా కేవలం ధనార్జన, ప్రజల్ని ఎలా మోసం చేయాలా, డబ్బు ఎలా సంపాదించాలనే యావతో ఉన్నారు తప్ప ప్రజలకు మేలు చేయాలనేది ఒక్కటంటే ఒక్కటి కూడా ఏ రోజు కనిపించిన సందర్భం 5 సంవత్సరాలు చూడలేదు. ఒకటంటే ఒకటి నేను అనొచ్చు, మేము పథకాలు ఇచ్చేస్తాను. అవన్నీ పథకాలు ఇచ్చేది ప్రభుత్వం నుంచి వచ్చింది, నా జోబు నుంచి నీ జోబు నుంచి కాదు. ప్రజలు కట్టిన సొమ్మే, ట్యాక్స్ కట్టిన సొమ్మే, ఉన్నటువంటి డబ్బునే మనం పంచుతున్నాం. నేను దానికి పోవట్లేదు. కానీ ఈ రోజు తిరుపతిని పూర్తిగా బదనామా చేసే పరిస్థితికి ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ క్లియర్ గా ఆ రోజు ఉన్నటువంటి తండ్రి కావచ్చు, కొడుకు కావచ్చు, లేదంటే ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి వైసీపీ నుంచి వెంకటరెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. ఒకసారి ఆయన వర్షన్ కూడా విందామండి. నమస్తే వెంకటరెడ్డి గారు.